ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ మూవీ ఏదంటే మీరేం చెప్తారు? దేశవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టిన ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్ లాంటి సినిమాలు గుర్తుకు వస్తాయి కదా. ట్రిపుల్ ఆర్ అయితే 610 కోట్లకు పైగా వసూలు చేయగా, అయితే టాప్ మూవీ మాత్రం డీజే టిల్లు అంటూ అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఎలా అంటారా? ట్రిపుల్ ఆర్ 610 కోట్ల రేంజ్ దాటింది. టాప్ దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు, ఆలియా భట్, అజయ్ దేవ్గన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ మూవీలో కీలక పాత్రలు చేశారు. ఒలివియా మోరిస్, ఆల్సన్ జూడీ, రేస్ స్టీవెన్సన్ లాంటి ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు ఈ సినిమాలో మెరిశారు. ఇక కేజీఎఫ్ రిలీజ్ అయినప్పటి నుంచి కంటిన్యూస్గా వరల్డ్ వైడ్గా భారీ కలెక్షన్లతో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తూ ఉంది. ఈ కలెక్షన్ల మోత ఇంకా కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోల సినిమా అనగానే మంచి బజ్ ఉంటుంది, చెప్పలేనంత క్రేజ్ ఉంటుంది. అందుకే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి. ఇప్పుడు టికెట్ల రేట్లు కూడా పెంచడంతో కలెక్షన్ కాస్త ఎక్కువనే ఉంటున్నాయి. ఒకవేళ సినిమా బాగోలేకపోయినా ఆ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడుతోంది. ఈలోపు హౌస్ఫుల్ కలెక్షన్లు నడుస్తున్నాయి. దాంతో ప్రాఫిట్ సాధించే అవకాశాలు చాలా ఎక్కువ. కానీ ఓ చిన్న సినిమా విషయం అలా కాదు. ఆ రేంజ్ ఓపెనింగ్స్ ఉండవు. కేవలం మౌత్ టాక్తోనే అది పుంజుకుంటుంది. మెల్లమెల్లగా ఆడియన్స్ని థియేటర్లకి రప్పించుకుంటుంది. నిలకడగా వసూళ్లు పెంచుకుంటుంది. అలాంటిది ఓ చిన్న సినిమా పెట్టుబడికి డబుల్ షేర్ రాబట్టిందంటే చిన్న విషయం కాదు. అందుకేనేమో ట్రేడ్ అనలిస్టులు టిల్లు గారినే టాప్లో నిలబెడుతున్నారు. హైయెస్ట్ కలెక్షన్లు వసూలు చేసిన ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్లను కాదని డీజే టిల్లుయే టాప్ మూవీ అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. వందలు వేల కోట్లు సాధించిన సినిమాలను కాకుండా డీజే టిల్లుకు ఆ క్రెడిట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఈ ప్రశ్నకి జవాబుగా అనలిస్టులు మరో ప్రశ్నను సంధిస్తున్నారు. 350 కోట్లకు పైనే ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 600 కోట్ల షేరు రావడం గొప్ప, లేక 8 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి తీసిన సినిమాకి 17 కోట్లు షేర్ రావడం గొప్ప? దీనికి జవాబు చెప్పగలిగితే ఏది పెద్ద హిట్ అనే లెక్క ఇట్టే తేలిపోతుంది అంటున్నారు. ప్రెస్టీజియస్ సినిమాల కలెక్షన్ల విషయంలో కేవలం షేర్ను మాత్రమే తీసుకుంటే కాస్త అటు ఇటుగా ట్రిపుల్ ఆర్ 610 కోట్లు, కేజీఎఫ్ 2502 కోట్లు, భీమ్లా నాయక్ 97 కోట్లు, రాధేశ్యామ్ 83 కోట్లు, ఆచార్య 28 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలకు పెట్టిన పెట్టుబడి చాలా ఎక్కువ. అయితే డీజే టిల్లు సినిమాని 8 కోట్లు మాత్రమే పెట్టి తీస్తే 30 కోట్ల గ్రాస్ను, 17 కోట్ల షేర్ను రాబట్టి సెన్సేషనల్ హిట్ అయింది. అందుకే ఈ సినిమాయే పెద్ద హిట్. టిల్లుయే గ్రేట్ అంటున్నారు సినీ పండితులు. సర్కారు వారి పాట F3 వసూళ్ల లెక్క కూడా త్వరలోనే తేలుతోంది. అయినా కూడా వీటికి ఇదే ఫార్ములా వర్తిస్తుంది. అప్పుడు కూడా డీజే టిల్లుయే టాప్లో నిలబడుతుంది అంటున్నారు. సో 1200 కోట్లు కలెక్ట్ చేయడం కంటే కూడా ఎంత తక్కువ ఖర్చు చేసి ఎంత ఎక్కువ లాభం సంపాదించాం అనేదే ముఖ్యమంటున్నారు సినీ పండితులు.